సార్ నా పేరు పులిసాగర్ సార్. నేను రాజమండ్రిలో ఉంటాను. నేను గత 6 నెలల క్రితం కరెక్ట్‌గా జూన్, జూలై నెలలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. ఫ్యాషన్ సురేష్ అనే దాంట్లో పోస్ట్ పెట్టారు ఆయన. అందులో ఏమని పెట్టారంటే ఇలాగా నెల రోజుల్లోనే మేము ఈ శానిటైజర్ ఇన్స్‌పెక్టర్లతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి క్లీన్ చేయించాము. ఎటువంటి లేదు, గత ప్రభుత్వం ఇలా చేసిందని పెట్టారు. అయితే మా ఇంటి దగ్గర నేను ఇలా మా ఇంటికి వెళ్తాను. అది కోరి మార్కెట్ ఏరియా దారి బ్రదర్ చర్చ్ దగ్గర నుంచి ఇలా కృష్ణానగర్ నుంచి మా ఇంటికి వెళ్తుంటాను సార్. వెళ్ళి దగ్గర ఆ దారిలో మొత్తం అంతా రోడ్డు అంతా ములిపోయింది. నేను వీడియో తీసి ఆ వీడియో పెట్టి మీరు మీరు నెల రోజుల పక్షం అంటే ఇదేనా సార్ అని నేను పెట్టడం జరిగింది. అది అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత అది జరిగి 6 నెలల తర్వాత నాకు మొన్న 30వ తారీఖున నవంబర్ 30వ తారీఖు మధ్యాహ్నం కరెక్ట్‌గా 1:45 మధ్యలో 4th టౌన్ రాజు గారు, కానిస్టేబుల్ రాజు గారు నాకు కాల్ చేశారు. అమ్మ ఒకసారి ప్రకాశం నుంచి చేస్తున్నాను అన్నారు. ఆయన నెంబర్ నా దగ్గర ఆల్రెడీ ఉంది ఇంతకుముందు. దానివల్ల నా నెంబర్ నేను ఎత్తాను. చూసేటప్పటికి సార్ చెప్పండి సార్ అంటే ఇలాగ ఒకసారి రామ్మ అని చెప్పేసి అన్నారు. సరే నేను మామూలుగా పిలిచారు కదండి. సార్ నేను బయట ఉన్నాను, కొంచెం ఎల్లుండి వస్తాను సార్ అని చెప్పేసి అన్నాను. అన్న తర్వాత సోమవారం ఉదయం మామూలుగా 11 గంటలకి బయలుదేరి నేను వెళ్ళిపోయాను. బండి పార్కింగ్లో కూడా నా బండి ఉంటుంది. ఆ పార్కింగ్లో బండి పెట్టేసి లోపలికి వెళ్ళి ఎస్ఐ గారిని అడిగితే ఎస్ఐ గారు బయటికి వెళ్ళన్నారు. కొంచెం కూర్చున్నాను, నేను బయట నించున్న తర్వాత మళ్ళీ పిలిచారు. ఆ సారు మాల్లో ఉన్నారు ఎస్ఐ గారు. ఆయన వచ్చారు. ఆయన దగ్గరికి వెళ్ళిన అమ్మ నీ మీద ఇలా కేసు పడింది, పలానా రోజు పలానా తారీఖున కేసు పడింది, నీ పేరు నీ డీటెయిల్స్ ఇవన్నీ చెప్పమ్మా అనేసి. అంటే నా పేరు పులికృపాణ సార్ అన్నాను. నా తండ్రి పేరు, నా డోర్ నెంబర్, నా ఫోన్ నెంబర్, నేను చదువు నీ క్యాష్ స్టేట్ ఇవన్నీ అడిగారు. మొత్తం అన్ని చెప్పాను. అవన్నీ చెప్పిన తర్వాత అవన్నీ రాసుకుని అవన్నీ పట్టుకుని తీసుకెళ్ళి నన్ను సీఏ గారి దగ్గర తీసుకెళ్లారు. సీఏ గారు ముందు ఆయన సీఏ దగ్గరికి వెళ్ళారు. అవన్నీ చెప్పారు. తర్వాత నన్ను బయట నుంచి పెట్టారు, గేట్ బయట. సీఏ గారు తలుపు తీసి లోపల రండి చెప్పగానే లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి నన్ను ఎరా బాడుకున్న కూడా ఏట్రా పోస్ట్ లేటరా నువ్వు ఇష్టం వచ్చిన పోస్ట్ లేటర్ లంచా కూడా కానీ పచ్చి బూతులు ఆయన ఇష్టం వచ్చినట్టు తిడితే ఏమనుకుంటున్నారు నువ్వు కోసేసి నేను రైలు పట్టాల మీద పడేస్తాను ఇంకోసారి కానీ ఇలా జరిగిందంటే అని చెప్పేసి సిఏ ఎస్కే బాజీలాల్ గారు అండి. ఆయన గాంభీర్యంగా మనిషి మీద పడిపోయే విధంగా హావభావాలతో భయపెడేస్తున్నారు సార్. నేను మగదాన్ని నుండి నేను ఇంత చదువుకుని ఉండి నన్నే భయపెట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఇంకా ఉన్న వాళ్ళు కామన్ మ్యాన్ పెడితే ఇంకా ఎలా ఉంటుంది చూడండి సార్. ఆ తర్వాత ఏం జరిగిందంటే అయిన తర్వాత ఆ కేసులో ఇంకా 2 ఉన్నారు నిందితులు. మొత్తం 3 మీద పడింది ఎఫ్ఐఆర్. ఇంకా 2 ఉన్నారు. ఆ 2 పేర్లు వాళ్ళిద్దరు డీటెయిల్స్ ఇమ్మని అడిగారు. నేను ఆ 2 నాకు తెలిసారు, వాళ్ళు ఎవరు కూడా నాకు తెలిసారంటే వాళ్ళిద్దరికి ఇస్తాను, నేను వదులుతాను లేదంటే ఇవ్వనని చెప్పి నన్ను బయటకు పంపించారు సార్. బయట ఎస్ఐ గారు వాళ్ళు ఫోన్ చేయి కనుక్కొని అన్నారు. వాళ్ళు ఎవరు కూడా నాకు తెలిసారని చెప్పాను. చెప్పిన తర్వాత నన్ను అక్కడ కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మహిళా కానిస్టేబుల్ దగ్గర తీసుకెళ్ళి ఇతను కస్టడీలో తీసుకున్నాం మనం, ఇతను ఎక్కడ వెళ్ళకుండా చూసుకోండి అని చెప్పేసి మొత్తం పెన్ను, ఫోను, పర్సులో మొత్తం అన్ని క్లియర్ తీసుకుని ఒక పొట్లం కట్టి నన్ను మొత్తం బాడీ అంతా చెక్ చేశారు సార్. ఏమైనా ఉన్నాయో చూడమని అన్ని చెక్ చేసి నా తాళాలు అన్నీ తీసుకుని అన్ని మూట కట్టి లాకర్లో పెట్టారు. ఆ డెస్క్లో పెట్టుకున్న తర్వాత ఇదేమో లేడీ కానిస్టేబుల్ చెప్తే జెంట్ కానిస్టేబుల్ మొత్తం చెక్ చేశారు సార్. నన్ను రూమ్లో తీసుకెళ్ళి అంతా అయిన తర్వాత నేను అక్కడ హాల్లో కూర్చున్నాను సార్. చైర్ మీద కూర్చుని ఉన్నాను. కూర్చుంటే ఒక పావు గంట 15 నిమిషాల మధ్యలో సీఏ గారు వచ్చారు సార్. సడన్గా పర్యటన బయటకు వచ్చారు. వచ్చి నన్ను ఇలా చూసి యారా నేను ఎలా కూర్చొని ఉన్నారా అని చెప్పేసి చూపు అర్జెంట్గా అన్నారు సార్. అక్కడ చూపిస్తాను సార్, ఎక్కడ ఇప్పుతావు అనేది తిట్టారు సార్. తిట్టినంటే లేదు సార్ అని సారీ సార్ అని చెప్పాను సార్. చెప్పండి నేను బట్టలు పీసి లోపల వేసాను అని చెప్పి అక్కడ కానిస్టేబుల్ ఒక ఆయన ఉంటే ఆయన చెప్పారు సార్. ఆయన చెప్పిన అది సార్ బట్టలు పీడి సార్. నేను ఇలా సడన్గా చూసేటప్పటికి మెల్ల పట్టుకుని ఇలా గెంటి బట్టలు పీసి లోపల అయినప్పుడు ఆ కానిస్టేబుల్ ఇప్పాడు సార్ నా బట్టలు కూడా. సీసీ కెమెరా ఫుటేజ్ తీస్తే మీకు అంతా క్లియర్గా దొరుకుతుంది సార్. వస్తున్నాను సార్. నాకు న్యాయం జరగాలి సార్. పోలీసులకి ఎటువంటి అధికారం లేదన్నట్టు నేను ఒక దళితుడిని అయ్యి నన్ను బట్టలు ఇప్పించి అందరి మందిలో నన్ను ఎలా నా ఆత్మగౌరవాన్ని భంగం పరిచేలా చేయడం ఇది కరెక్ట్ కాదు సార్. నాకు న్యాయం కావాలి సార్.